గాయ్స్, ఈరోజు పుదీనా రైస్ చేద్దాం అనేసి ముందైతే ఒక గ్లాస్ బియ్యం అయితే వండేసా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కట్ట పుదీనా, కొన్ని పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేసి పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో నెయ్యి ఇంకా ఆయిల్ వేసి అవి హీట్ అయ్యాక బిర్యానీ ఆకు అండ్ ఇంకా బిర్యానీ మసాలా ఉంటాయి కదా, అవి కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం అల్లం పేస్ట్ వేసి ఇది కూడా ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ ఫ్రై అయ్యాక కొంచెం జీడిపప్పు, ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసేసి ఇవి కూడా ఫ్రై చేసేసుకుందాము. ఇవి ఫ్రై అయ్యాక ఇందులో మనం పుదీనా పేస్ట్ ఉంటుంది కదా, పుదీనా పేస్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోనే పసుపు ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని పైన కొంచెం పుదీనాకులు అలా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. సో అది వేగాక ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా, ఆ తర్వాత మనం రైస్ వేసేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. ఇది ఎంత మిక్స్ చేస్తే మనకి టేస్ట్ అంత బాగా వస్తుంది. సో అంతే అండి, మన వేడి వేడి పుదీనా రైస్ అయితే ఇంకా రెడీ అయిపోయింది. ఇందులో కాంబినేషన్ పెరుగు చట్నీ అద్దిరిపోతుంది. ఒకసారి అయితే ట్రై చేయండి.